ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌తో తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది డెబ్‌జానీ మోదక్. అయితే 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు డెబ్‌జానీ మోదక్, వేద, సత్య క్యారెక్టర్లతో బాగా సుపరిచితం. అయితే అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే డెబ్‌జానీ నిజానికి బెంగాలీ నటి. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు డెబ్‌జానీ. అయితే అంతలా సీరియల్స్‌తో ఆకట్టుకున్న డెబ్‌జానీ మోదక్ ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నారు. తన మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లికి రెడీ అయింది డెబ్‌జానీ. ఈ విషయాన్ని ఆమె అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే డెబ్‌జానీ మోదక్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకి షూటింగ్‌కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేవారు డెబ్‌జానీ. అయితే తెలుగు బుల్లితెరపైన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ముగిసిన తర్వాత సత్యభామ సీరియల్‌తో అలరించింది డెబ్‌జానీ. ఇక ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో షోస్‌లో ఆమె పార్టిసిపేట్ చేశారు. అయితే కొంతకాలంగా ఆమె తెలుగు బుల్లితెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె కన్నడ అలాగే మలయాళంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే చాలా కాలంగా దూరంగా ఉన్నప్పటికీ డెబ్‌జానీకి ఉన్న క్రేజ్ అయితే తెలుగులో తగ్గలేదనే చెప్పాలి. అంతలా తన పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్నారు డెబ్‌జానీ. అయితే ఇప్పుడు డెబ్‌జానీ పెళ్లిపీట లెక్కబోతున్నారు. తన మనసుకు నచ్చిన వ్యక్తిని అలాగే చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే త్వరలోనే తమకి ఎంగేజ్‌మెంట్ జరగబోతుందని, పెళ్లి బంధంతో ముందుకెళ్లబోతున్నామంటూ ఆమె అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు ఆమెకి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి బుల్లితెరపై ఆకట్టుకున్న డెబ్‌జానీపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.